అందరికీ నమస్కారం. నేను మీ సునీత. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు ఎలా చేసేవారో ఆ విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాననమాట. మనందరికీ ఉగాది పచ్చడి ఒక ప్రత్యేకత అయితే చూపిస్తుందండి. ఒక మంచి సందేశాన్నయితే చెప్తుందనమాట. జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, ఆశలు అన్నీ కలిసి ఉంటాయి. అన్నిటినీ సమానంగా స్వీకరించాలి అనేది మనకి ఈ ఉగాది పచ్చడి చెప్తుందండి. మరి ఇంత ప్రత్యేకత ఉన్న ఈ ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు ఎలా చేసేవారో ఆ విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక గంట ముందే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది శుభ్రంగా కడిగి ఇలా నానపెట్టుకున్నానండి. చింతపండు అనేది మనకి పులుపు రుచితో ఆశ్చర్యం, ఉత్సాహాన్ని సూచిస్తుంది అన్నమాట. అందుకే మన ఉగాది పచ్చడిలో షడ్‌రుచులలో ఒకటైన చింతపండును ఇలా మనం శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి ఒక గంట ముందు. నానపెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో కనుక మెత్తగా మ్యాష్ చేసి తీసుకున్నామంటే చింతపండు నుంచి గుజ్జు అనేది ఈజీగా వస్తుందనమాట. సో, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చింతపండు అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసి గుజ్జు అనేది తీసుకోవాలి. ఈ చింతపండు అనేది పులుపు రుచితో మనకి ఆశ్చర్యం, ఉత్సాహాన్ని సూచిస్తుంది అండి. సో, తప్పకుండా చింతపండే వాడాలనమాట. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఫిల్టర్ పెట్టుకోండి. వీలైతే కాఫీ ఫిల్టర్ అయినా పర్వాలేదు. ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని చింతపండు నుంచి గుజ్జు అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా గరిటెతో కొంచెం నొక్కామంటే గుజ్జు అంతా కూడా ఈజీగా బయటకొస్తుందనమాట. ఇక్కడ చింతపండు అనేది కాస్త చిక్కగా ఉంది కదండీ! నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను చింతపండు అనేది అస్సలు యూజ్ చేయనని. అందుకనేసి నేను 1:30 టీ గ్లాస్ దాకా వాటర్ అనేది వేస్తున్నాను. కాస్త పులుపు తగ్గడం కోసం. మీరు చింతపండు హ్యాపీగా తీసుకునే వాళ్ళైతే చిక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. తర్వాత మిరియాల పొడి అండి. కారం బదులు మనం ఇక్కడ మిరియాల పొడి వాడుతున్నామనమాట. మన పూర్వీకులు అయితే కారం అనేది అస్సలు వాడేవారు కాదండి. మనకి కారం మిరపకాయలనేది డచ్చి వారు అలవాటు చేశారనమాట. మన పూర్వీకులైతే ఇలా మిరియాలనే వాడేవారు. అందుకోసం 1:30 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను. ఈ మిరియాల పొడి అనేది మనకి కారం రుచితో కోపం, ఉత్సాహం, శక్తిని సూచిస్తుందండి. అలాగే తర్వాత రుచికి సరిపడా ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పు అనేది ఉప్పు రుచితో మనకి స్నేహం, సంబంధాలని సూచిస్తుంది. అలాగే వేప పువ్వు అండి. ఈ వేప పువ్వు అనేది ఇలా మొగ్గల్లాగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పువ్వుల్లాగా ఉండాలి అండి. వేప అనేది చేదుగా ఉంటుంది కదా! పువ్వులనేది ఇలా చేదుగా ఉన్న పువ్వులనే తీసుకోవాలనమాట. వేప పువ్వు అనేది చేదు రుచిని సూచిస్తుంది. చేదు రుచితోటి మన జీవితంలో వచ్చే బాధలు, కష్టాలన్నిటిని కూడా సూచిస్తుందనమాట. ఇలా వేప పువ్వుననేది ఇలా చేతిలోకి తీసుకొని 2 చేతుల మధ్యలో నలిపామంటే వేప పువ్వులనేది రెక్కలు సపరేట్ అవుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్‌లో. ఈ విధంగా రెక్కలనేది సపరేట్ చేసుకోవాలనమాట. ఏదైనా చిన్న చిన్న మొగ్గలొస్తే వాటిని తీసేసేయండి. మనం ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వును వాడతామండి. సో, పువ్వును మాత్రమే వేసుకోండి. ఇలా వేప పువ్వును వేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ అండి. మామిడికాయ తీసుకునేటప్పుడు పుల్లగా ఉన్నది కాకుండా లేతగా వగురుగా ఉన్నది తీసుకోవాలి. మామూలుగా మీరు పుల్లగా ఉన్నది తీసుకున్నా పర్వాలేదు కానీ ఒక మంచి మామిడికాయను తీసుకోండి. ఈ మామిడి ముక్కలు తియ్యటి, పులుపు, వగరు రుచితో కలిసి మన జీవితంలో వచ్చే కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలని సూచిస్తుందండి. అందుకే మామిడి ముక్కల్ని కూడా ఉగాది పచ్చడిలో తీసుకుంటారనమాట. తర్వాత ఈ మామిడి ముక్కల్ని ఎంత వీలైతే అంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే మనకి రుచి అనేది పెద్దగా తెలీదండి. ఉగాది పచ్చడిలో ప్రతి రుచి కూడా సమానంగా ఉండాలనమాట. సో, అందుకనేది ఎంత వీలైతే అంత సన్నగా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చక్కగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ మామిడి ముక్కలన్నిటిని కూడా తీసుకోండి. ఇప్పుడు చివరిగా బెల్లమండి. ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కోరుకుంటూ ఉంటారు కదా! ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయనేది.
సో, మనకి ఈ బెల్లము ఏం చూపిస్తుంది అంటే, బెల్లము తీపి రుచితో జీవితంలో వచ్చే సంతోషము, ఆనందాలన్నిటిని కూడా సూచిస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బెల్లమంతా కూడా కరిగే విధంగా బాగా కలుపుకోండి. ఇంతేనండి. చింతపండు పులిపి రుచితో, అలాగే మిరియాల పొడి కారం రుచితో, వేప పువ్వు చేదు రుచితో, మామిడి ముక్కలు తియ్యటి పులుపు వగరు రుచితో, అలాగే చివరిగా బెల్లమండి తీపి రుచితో జీవితంలో వచ్చే సంతోషాలను, ఆనందాలను అన్నిటిని సూచిస్తుంది కదా! మన పూర్వీకులైతే ఈ విధంగానే ఉగాది పచ్చడి చేసేవారండి. చాలా రుచిగా ఉంటుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత గ్లాసులు, గ్లాసులు తాగేస్తారనమాట. అంత రుచిగా ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు చేసే విధంగా చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. చివరిగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.